హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అన్నం ఇంకా టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే 3 రకాల కారం పొడులు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కారం పొడులు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నువ్వుల కారం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత అందులో 1 కప్పు నువ్వులు వేసుకొని నువ్వులు చిటపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో మనకు కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలకు పెద్దవాళ్లకు చాలా మంచిది. నువ్వులు ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, కారానికి తగినట్టుగా 7-8 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకూడదు, దోరగా వేగాలి. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 4-5 రెబ్బల చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. నువ్వుల కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ కారం చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల కారాన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిగా ఉండకూడదు, బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ సైజు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 కప్పు పుట్నాలు వేసుకొని కొద్దిగా బరకగా వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కారాన్ని మరీ మెత్తగా వేసుకోకూడదు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ కొబ్బరి కారం మనకు ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని ఈ పొడి చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 పెద్ద కప్పు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కడిగి బాగా ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును లో ఫ్లేమ్లో అడుగు నుంచి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. జుట్టుకు ఇంకా కళ్ళకు కూడా చాలా మంచిది. కరివేపాకును ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం నలిపితే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ కరివేపాకు కారంలో నేను ములగాకు కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఒట్టి కరివేపాకుతో కూడా పొడించేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు ములగాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ములగాకును కూడా కడిగి ఆరబెట్టుకొని వేసుకోవాలి. ఆకుకూరలన్నింటిలో కూడా ములగాకు చాలా మంచిది. ఈ ములగాకుని వారంలో 1 రోజన్నా మనం తింటే హెల్త్కి చాలా మంచిది. ములగాకును ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నలిపితే పొడిలా అయిపోవాలి. ఇప్పుడు ఈ ములగాకును కూడా ముందుగా మనం ఫ్రై చేసుకున్న కరివేపాకులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 5-6 రెబ్బల చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు, ములగాకు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కరివేపాకు పొడిని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కరివేపాకు పొడిని ఈ విధంగా కొంచెం బరకగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో 1 స్పూన్ కరివేపాకు పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు చాలా టేస్టీగా 3 రకాల కారం పొడులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని టిఫిన్స్లోకి ఇంకా అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా, సింపుల్గా, హెల్దీగా చేసుకునే కారం పొడులు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.